హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీను వాసుపల్లి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. చూస్తున్నారు కదండి, నదిలో వలయడం, ఎత్తడం, చేపలు తెప్పించడం అన్నీ చూద్దామండి. చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి. ఈ ఏరియా వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి ఒక 2 hours బోట్ జర్నీ చేయాలండి ఇక్కడికి. అలా కాకుండా బై రోడ్ రావాలంటే మాచర్ల నుంచి కొత్త పుల్లారెడ్డి గూడెం వచ్చి అక్కడ నుంచి ఒక 5 kilometers నడిచి రావాలండి ఇక్కడికి. నడిచి వస్తే అవతలడ్డుకు వస్తారు. అక్కడ నుంచి వీళ్ళు ఫోన్ చేస్తే బోటు వస్తారు బోటు మీద. ఇక్కడ సిగ్నల్స్ కూడా అంతంత మాత్రమే అండి. ఓన్లీ ఎయిర్టెల్ పడుతుంది, అది కూడా లైట్గా. జస్ట్ ఫోన్ కాల్స్ అవుతాయి, అది కూడా లైట్గా ఒకసారి స్టక్ అవుతూ ఉంటుంది. ఈ బండరాళ్ళు అవి ఉంటాయండి ఇక్కడ, రాళ్ళు ఎక్కితే పడతాయి సిగ్నల్. చూడండి వల వేస్తున్నారు. 2 మూటలు ఉన్నాయండి, 2 మూటలు వల వేస్తారు ఇక్కడ. ఈవినింగ్ 4:30 అయింది. మళ్ళీ వల ఎత్తేది మళ్ళీ మార్నింగ్ అండి. మార్నింగ్ 5:30, 6కి ఎత్తారు వల. చూస్తున్నారు కదండి, ఒకళ్ళు పుట్లు లాగుతున్నారు, ఒకళ్ళు వల వేస్తున్నారు. సింపులే అండి ఈ వల వేయడం సింపుల్గా ఉంటుంది. వల ఎత్తడం కూడా సింపులే. చేపలు తెప్పించినప్పుడు కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. ఆ పడిన చేపలను మొత్తం అన్ని తప్పించాలి. మళ్ళీ వల మొత్తం బాగా వంచి కట్టుకుని మళ్ళీ ఇందులో మూటలు కట్టేస్తారు, 2 మూటలను. అంటే మళ్ళీ మరుసటి రోజు వేయడానికి వీలుగా ఉండేలాగా. లోతు ఎక్కువ ఉంటుందండి, ఇంచుమించు ఒక 15 బార్లు అంటారు. బార్లో కొలుస్తారు ఇక్కడ. ఒక 15 బార్లు ఉంటుంది. వల వేయడం కొంచెం పర్లేదు కదండి. ఆ కత్త తెడ్డి లాగుతారు కదండి, అది జబ్బుల్లో పడితేయండి. స్టార్టింగ్ బాగానే ఉంటుంది, కొంచెం ఐజర్కి కష్టంగా ఉంటుంది. చూడండి వాళ్ళు చింగడిపోయింది, అందుకని తిప్పుతున్నారు, సరిగ్గా రావట్లేదు. నిలబడిపోయింది ఉంటారు దాన్ని. చూడండి వల మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక మూట అయిపోయింది, 2 మూట లాస్ట్ ఎన్నికలో ఉంది. చూడండి మార్నింగ్ అయిందండి 5:30. వెళ్తున్నారు వల ఎత్తడానికి. ఎక్కడేసాం అక్కడికి వెళ్ళి అక్కడ పెద్ద కట్ట కడతారు, బోయి కట్టలాంటిది. దాన్ని పట్టుకుని లేపుతారు, నుంచి తోడు లాక్కుని వల ఎత్తడం. వల ఎత్తడం సింపుల్గానే ఉంటుందండి. ఏమంటే మూట పరుస్తారు ఒకటి గోన్సించి, దాని మీద వలేసి మొత్తం లాగేసి దాన్ని మళ్ళీ మూట కట్టేస్తారు. 2 మూటలు కట్టేసిన తర్వాత వల అయిపోయిన తర్వాత దరికి వెళ్ళి చేపలు తెప్పిస్తారండి. అక్కడ జనాలు ఉంటారు మన వాళ్ళందరూ కలిపి చేపలు తెప్పిస్తారు అన్నమాట. చూడండి చేపలు తగిలి చూపిస్తాను. గడ్డి జల్లు అండి, అది లోన్ కుడిపోయింది. గడ్డి జల్లు అంటారు దాన్ని. ఈ వల తగిలినాయి అండి 3 రకాల చేపలు అండి. గడ్డి జల్లలు, నెత్తికల్ల మట్టలు, ఇంకోటి వచ్చి బట్టకండ్లు అండి. బట్టకండ్లు అంటారు. అవి కొంచెం చిన్నగా ఉంటాయి, పొట్టుగా ఉంటాయి. గడ్డి జల్లలు అలా తెలుసు కండి మీకు. జల్లలో సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే కొంచెం పొడవుగా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఒక మూట అయిపోయింది. రెండో మూట ఉంటుంది. చేపలు చూపిస్తాను మీకు, దరికి వెళ్ళిన తర్వాత తప్పించినప్పుడు చూపిస్తానండి. బుట్ట కదా, దగ్గరికి వెళ్తే అంటే అటు మునిగిపోద్దామని ఎవరు వెళ్ళలేదు. బ్యాలెన్స్ చేయడానికి అటుపక్క ఒకడో ఇటుపక్క ఉండాలండి. ఇద్దరు ఒక పక్క ఉంటే మునిగిపోద్ది బుట్టు. చూస్తున్నాను అండి, ఈ చేపలు వచ్చి నెత్తికెళ్ళ మట్ట అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది పులుసుకి. ఇటువంటి వాటిని పక్క తీసి పులుసు వండుతారండి, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడే తగిలేడు ఉంది, కొంచెం ఫ్రెష్గాను దాడుతుంది, ప్రాణంతో ఉంది. ఆ చిన్న చేపలు వచ్చి బట్టకండ్లు అంటారు అన్నట్లు. పేరు వినడం కొత్తగా ఉంది కండి.
ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇవాళ. ఒక మూట అయిపోయింది, 2 మూట ఇంకా లాస్ట్ ఎండింగ్లో ఉంది. ఇంక దగ్గరికి వెళ్ళి చేపలు తెప్పిస్తారు, అవి కూడా చూపిస్తాను మీకు. ఈ గడ్డి జైలు అనేవి చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలండి. అవి ముళ్ళు గుచ్చుకుందంటే ఇంకా సలుపుతుంది. ఇంచుమించు 1 అవర్ పాటు ఆ సలుపు అలాగా ఉంటుంది, చాలా పెయిన్ వస్తుంది. మిగిలిన చేపలకి ముళ్ళు ఉండవండి, ఓన్లీ జల్లలకి మాత్రమే ఉంటాయి. చూడండి, మొత్తం చేపలు ఉన్నాయి, బాగా తగిలే చేపలు. వారు కాటాయిస్ అమ్ముతారండి కేజీ లెక్కని. కేజీ వచ్చి ఇక్కడ 220 అంట, 220 రూపాయలు. కట్ట కనిపిస్తుంది కదండి, ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. ఇది లాస్ట్ ఎండింగ్. చూడండి, వాళ్ళు మూట కట్టేస్తున్నారు. ఇంకా దగ్గరికి వెళ్ళి చేపలు తెప్పిస్తారు, 2 మూటలు కూడాను. చూడండి, చేపలు తెప్పిస్తున్నారు. అది జల్ల అండి, గడ్డి జల్ల. ఆ ముళ్ళు ఇరిపేసారు ఆల్రెడీ. ముళ్ళు ఇరిపితేనే అది వస్తుంది, లేకుంటే తగులుకుంటుంది. చూడండి, మొత్తం అన్ని చేపలు అండి, జల్లలు ఎక్కువ పడ్డాయి. ఇది కూడా జల్ల అండి, గడ్డి జల్ల. ముళ్ళు ఇరిపి చేపను తెప్పిస్తారండి, సింపుల్గా వస్తుంది. ఇప్పుడు బట్టకంటలు అండి, చిన్న చేపలు. ఇవి వేసుకోరు, కట్ట వేసుకోరు. ఇవి ఎండబెడతారు కాల్చుకోవడానికి, లేకుంటే పాడేస్తారు. ఇలా ఉంటాయండి మత్స్యకారుల పాటలు. ఎంతో ఎంతో దూరం వచ్చి వలస వచ్చి ఇక్కడ వేటాడుతున్నారు, బ్రతుకు తెరువు కోసం దూరం వచ్చారు. చేపలు కొనే వాళ్ళు కూడా బోటు మీద వస్తారండి, నాగార్జున సాగర్ నుంచి వచ్చి చేపలు కాటా వేసుకొని ఎన్ని కేజీలు ఉంటే 2 కేజీలు అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోతారు. అమౌంట్ కూడా వారం లేకుంటే 10 రోజులకి పేమెంట్ చేస్తారు వచ్చి. చూడండి, ఉండేది ఇక్కడే అండి ఇల్లు. ఒక చిన్న చిన్న డారాలు వేసుకొని ఉంటారండి. ఇల్లు అనేవి ఏమి ఉండవు, చిన్న మంచం లాంటివి ఉంటాయి. పైన ఒక కవర్ కట్టేసుకుని డారాలు వేసుకుని ఉంటారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.